జయజయధ్వానాలు చేయొచ్చు, వెల్కమ్లు పలకొచ్చు, సీఎం ఇలాంటి వాటి వరకు పర్లేదు. ఈ గంగమ్మ జాతరలు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణలో కూడా ఎవరో అభిమాని పెట్టుంటారండి. ఆయన ఎవరో అల్లు వచ్చిన అభిమాని ఉంటాడు. 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే గంగమ్మ జాతర అంటే అది ఇంకా అతనికి ఎందుకు అవుతుంది, బన్నీకి ఎందుకు ఆపాదిస్తారు? అది పాపం వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళందరికీ రప్పాలు లాక్కుని వస్తామని చెప్పి చూపిస్తున్నారు సార్. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్ అయిన వెంటనే రాసిన పోస్ట్ మార్పింగ్ బాటిల్ పట్టుకొని బాత్రూమ్ లో ఉన్నట్టు మార్పింగ్ రాశారంటే ఆంధ్ర పోలీసులు చూడగానే బాత్రూమ్ లో పరుగు పెట్టిన వెంకటరెడ్డి నన్ను అరెస్ట్ చేస్తే హార్పిక్ తాగుతా అంటూ బెదిరింపులు. హార్పిక్ తాగడం ఏంట్రా? వెంకటరెడ్డి వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ కలిపే కాంట్రాక్ట్ ఏమని నేనేమో తీసుకున్నాడు. వెంకటరెడ్డి వాళ్ళు ఒక్క ఇల్లు లేకపోతే అపార్ట్మెంట్ లో మొత్తం కాదు సార్. వీళ్ళు ఇక్కడ కూర్చొని నీతులు చెబుతారు మార్పింగ్ గురించి, పూతుల గురించి, ఎడిటింగ్ల గురించి. మా కర్మ సార్ ఇది. వర్మ గారు ఇలాంటి కుసంస్కారంతో వేడి కూర్చోబెడతారు మమ్మల్ని. ఇలాంటి వాళ్ళకే కదా సార్ నేను చెప్పేది. 88 దాటిన తర్వాత చట్ట ప్రకారం రప్పే, చట్ట ప్రకారం గంగమ్మ జాతరే, అందులో నో డౌట్ అట్ ఆల్. ఇలాంటి వాళ్ళ గురించి అలాంటి పోస్టర్లు తెలిసింది. నేను ఇది పెడతా నా ఇష్టం, అధికార ప్రతినిధిగా ఇది పెడతా నా ఇష్టం అన్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుసంస్కారం అడుగుంది. వాళ్ళ నాయకుడు యొక్క కుసంస్కారం అడుంది. అవునులేండి, చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అంతకు మించి ఊహించలేదు. ఇలాంటి వ్యక్తికి స్పీడ్ వినిపించిన వ్యక్తి గురించి వాళ్ళ పార్టీ నుంచి ఇలాంటి కుసంస్కారం కాకుండా ఎవరు చూస్తాం మనం? మహిళా మనుల గురించి చండాలంగా మాట్లాడే వ్యక్తి, అతనికి స్పీడ్ వినిపించిన ముఖ్యమంత్రికి చెందిన పార్టీ అధికార ప్రతినిధులు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు ఇలాంటి పోస్టులు పెట్టావు కాక? నేను అడిగిన వెంకటరెడ్డి ఆర్పికి తాగుతా అని బెదిరించిన విషయం ఆయనకి ఎలా తెలుసు అడిగా, సమాధానం చెప్పాల. వెంకటరెడ్డి వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ కడిగే కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నారా? పెట్టలేదు అంటున్నారు కదా, మీరే పెట్టారా? ఆయన ఒక్క బాత్రూమ్ క్లీన్ చేస్తా ఉన్నారా, లేకపోతే అపార్ట్మెంట్ మొత్తం మీరే క్లీన్ చేస్తారు? సరే, అది ఏంటి అరెస్టులకు ఏమైనా భయపడుతున్నారా? సార్ మేము కాదు కదా, మా ఇంట్లో కుక్కలు కూడా భయపడవు. వాళ్ళు ఏం పెట్టుకుంటారో పెట్టుకోమనండి. ఒకటి చంద్రకాంత్ గారు అంటున్నారు యువతని పాడు చేస్తున్నారు, రప్ప అంటున్నారు అన్నారు. సార్ రప్ప అని మా నాయకుడు కాదు, ఎవరో అభిమానులు పోస్టర్ పట్టుకుంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా అల్లు అర్జున్ గారికి కామన్ గా ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరు పట్టుకున్నారు. కానీ మన నాయకుడు అన్న పీకలు తీసుకు చంపేస్తా నా కొడకల్లారా, చెప్పులతో కొడతా నా కొడకల్లారా, తోలు తీస్తా నా కొడకల్లారా, తాట తీస్తా నా కొడకల్లారా. యువతను పాడు చేసే కాదు, సంస్కారవంతమైన సబ్బు XXX సోప్ ఇది. అదేవిధంగా కారు మీద పైన కూర్చొని యువతను మొత్తాన్ని బైకుల్లో రప్పించి ర్యాలీ చేశారు కదన్నా. సంస్కారవంతమైన ర్యాలీ, XXX సోప్ కన్నా సంస్కారవంతమైన ర్యాలీ అది. ఆ రోజు మనకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదన్నా, మనం చేస్తే సంసారం. సో ఆయన అభిమానులు వస్తారండి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వేలాదిగా వచ్చి కూర్చున్నారా? తప్పేంటి? మీకు రావట్లేదు కడుపుమంట. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటే ఒక కడుపుమంట, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి వస్తే ఒక కడుపుమంట, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్తే ఒక కడుపుమంట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఒక కడుపుమంట, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్తే ఒక కడుపుమంట, వెళ్ళకపోతే ఒక కడుపుమంట, జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తే ఒక కడుపుమంట, జనం రాకపోతే ఒక కడుపుమంట. ఓకే, ఎందుకు ఈ బతుకులు? ఇంకోటండి సార్, 5 నిమిషాల నుండి ఎట్లా పోతారని నన్ను జడ్జి గారిని అడగండి సార్. పోయి అమ్మలు గారు అడగాల్సింది. జడ్జి గారిని అడిగితే లాగి పెట్టేవాడు తీస్తాడు. జస్ట్ మనిషి కనిపించరాడే అటెండెన్స్ అది మనకు తెలియదు కదా. మన నాయకుడు 10వ తరగతి, మనము 10వ తరగతి, మనకే తెలుస్తుంది అన్ని. మనకు తెలుస్తుంది సరే, కోర్టు ప్రొసీడింగ్స్ ఎట్లా అంటే మనకు తెలియదు కదా. మనం చదువుకుని నేర్పిస్తే తెలుస్తాయి. ఇన్నాళ్ళు ఎలా పేరు మీద ఉన్నాడండి? జడ్జి గారిని అడుగుతుంది, మమ్మల్ని ఎందుకు అడుగుతుంది? ఏమన్నా జడ్జి గారు ఇన్నాళ్ళు ఎందుకు బెయిల్ ఇచ్చారయ్యా? అది ఏం జరుగుతుందో తెలియదు. కోర్టుకి వెళ్ళొచ్చు కదా, నిరూపించుకోవచ్చు కదా. సంవత్సరం రోజుల లోపల అయ్యాలని ఎన్వి రమణ గారు తీర్పిచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి? 17 కేసులు ఉన్నాయి. ఇది కూడా స్టేలోనే ఉంది. మరి ఇలా అన్ని స్టేల మీద ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు సచ్చివుడు అయితే మీరు అంటగలుగుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ లేరు, చంద్రబాబు నాయుడు అంత మంచోళ్ళు లేడు, అది లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మేము డిబేట్లో ఇట్లా మాట్లాడలేకపోతున్నామండి, మీరు కోర్టుకు వెళ్ళి ఆ స్టేలన్నీ ఎత్తేయించుకోండి. లిక్కర్ కేసులో మీరు ఏదైతే మీరు ఫైబర్ నెట్ కేసులో, స్కిల్ కేసులో మీరు వేసిన క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకోండి, మా మీద విచారణ వేగవంతం చేయండి అని అడగండి, సంవత్సరం నిరూపించుకోండి అని అడగండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగే అర్హత, హక్కు అన్నీ ఉంటాయి తమరికి.
అలా కాకుండా మేము మాత్రం స్టేలు తెచ్చుకుంటాం, మేము మాత్రం క్వాష్ పిటిషన్లు వేసుకుంటాం, మేము మాత్రం లిక్కర్ కేసులో ప్రీపిడి మీద దిక్కుమాలని ఇంగ్లీషు ఆయన తప్పిసి ఎవరు మాట్లాడలేదు ఇంగ్లీషు. ఆ కేసులు అర్థంగా దొరుకుతాం, అయినా సచ్చీలుడు అని చెప్పి బ్రాండ్ చేసుకుంటాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద విచారణ చెయ్యండి, అన్ని కలిపి వాదించండి అని డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుడు నేరస్తుడు సిగ్గుండాలి కొంచెం. ఇంకా కృష్ణాంజనేయులు గారికి నేను చివరిగా మాట్లాడుతున్నాను. కృష్ణాంజనేయులు జగన్మోహన్ రెడ్డి గారు 11 ఎందుకు వచ్చాయి ప్రతిసారి అంటున్నాను. సో ఇదే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారు 2004లో ఎందుకు ఓడిపోయాడు, 9లో ఎందుకు ఓడిపోయాడు, 19 ఎందుకు ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఎందుకు ఓడిపోయాడా? ఓకే, అది అడుగు ఒకసారి.